హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్ని తోటికోడల్ని. ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ మనకి రైస్లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, రోటీ, నాన్స్లోకి ఎందులోకైనా చాలా సూపర్గా ఉంటుంది. రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా మంచి మంచి రెసిపీస్ మన ఇంట్లో చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక 3 టమాటాలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు అల్లం తీసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 1/2 కప్ కాజుని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ బటర్ లేదా నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఉల్లిపాయలు పెద్దవి, అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనం ముందుగా నానబెట్టిన జీడిపప్పుని కుక్కర్లో వేసుకుని ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు మెత్తగా అవుతాయండి. ఇలా జీడిపప్పును ఉడకబెట్టడం వల్ల కర్రీ అయితే డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి. లేదు అనుకుంటే మనం కాజుని నెయ్యిలో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, ఇలా మసాలాలన్నీ వేసుకుని మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఈ కర్రీ కోసం నేనైతే పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. లేదు మీరు బయట స్టోర్ నుంచి తెచ్చుకున్నట్లయితే కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ కొంచెం ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న క్యాష్యూస్ని ఇందులో వేసుకుని ఇక్కడ మనకి గ్రేవీ అనేది థిక్గా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి. ఈ క్యూబ్స్ని బాగా ఎక్కువగా కదపకుండా లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. పన్నీర్ అనేది కూలింగ్ మొత్తం తగ్గిన తర్వాత వేసుకోవడం వల్ల పన్నీరు ముక్క అనేది జ్యూసీగా సాఫ్ట్గా అవుతుందండి. చూసారు కదా, ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న టిప్ వచ్చేసి, పన్నీర్ వేసిన తర్వాత మనం ఎక్కువ అయితే ఉడకనివ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సాఫ్ట్నెస్ అనేది తగ్గిపోతుంది. అంతేకాదు పన్నీర్ కూడా చిన్న చిన్నగా చెదిరిపోతూ ఉంటుంది. సో పన్నీర్ వేసి ఒక 5 మినిట్స్ మ్యాక్సిమం దించేసుకోవడమేనండి. ఈ కర్రీని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుని రోటీస్లోకైనా, నాన్స్లోకైనా, బిర్యానీలోకైనా తింటూ ఉంటే ఆహా, సాఫ్ట్ జ్యూసీ పన్నీర్ అసలు సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ని మన ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.